శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 55వ భాగం 27/7/25 12వ చివరి ప్రకరణం యోగానంద ప్రకరణంలో రెండో భాగం 21వ శ్లోకం. అధకేయం భగవత్ప్రీతి శ్రూయతే యా నిజాత్మని రాగో వధ్వాది విషయే శ్రద్ధా యాగాది కర్మ యా ఏది నిజాత్మని స్వస్వరూపంలో శ్రూయతే చెప్పబడుతోందో. ఇయం ప్రీతి ఈ ప్రేమ అధకా భవేత్ ఏదై ఉంటుంది. రాగం వధ్వాది విషయే స్త్రీలు మొదలైన వాళ్ళ విషయంలోనే శ్యాత్ అవుతో. శ్రద్ధ అనేది యాగాది కర్మ యాగం మొదలైన కర్మల్లోనే ఉంటుంది. రాగం అనేది స్త్రీల విషయంలో, అలాగే శ్రద్ధ అనేది యాగాది కర్మల విషయం. ఆత్మ ప్రియతమమని వేదంలో చెప్పబడి ఆ ప్రీతి ఎలాంటిది? అనురాగ స్వరూపం అన్నావా, అది స్త్రీలు మొదలైన భోగ సాధనాలలోనే కాని యాగాదులలో ఉండదు. శ్రద్ధ అంటావా, అది యాగాదులలో ఉంటుందే కాని స్త్రీలు మొదలైన వాళ్ళ యందు ఉండదు. భక్తి స్యాద్గురుదేవాదావిచ్ఛాత్వ ప్రాప్త వస్తు తర్హస్తు సాత్వికీ వృత్తి సుఖమాత్రానువర్తిని. భక్తి గురుదేవాదవ్ గురువు దేవుడు మొదలైన వాళ్లపై ఉంటుంది. ఇచ్ఛాతు కోరిక ఉంటే, అప్రాప్త వస్తు దొరకని వస్తువు మీద భవేత్తు ఉంటుంది. తర్హి అలా అయితే సుఖమాత్రానువర్తిని సుఖం మాత్రం అనువర్తించేది సాత్వికి సత్వగుణ సంబంధి అయిన వృత్తే ప్రీతి ప్రేమ అవుతుంది. భక్తి అన్నావా, అది గురు దేవుళ్ళ మీద ఉండేటువంటి ఒక విషయం అవుతుంది, కానీ ఇతర విషయాలకు భక్తి కాదు. అలాగే కోరిక ఇచ్ఛ అంటావా, లభించని వస్తువుల మీద ఉంటుంది, కానీ లభించిన వస్తువు మీద కోరిక ఉంటుంది. ఇలా ఆక్షేపించగా సిద్ధాంతి సుఖం మాత్రం అనుసరించి సత్వగుణజన్యమైన వృత్తి విశేషమే ప్రీతి అని సమాధానం చెప్పారు. సత్వగుణజన్యమైన వృత్తి విశేషాన్ని ప్రీతి అంటే. ప్రాప్తే నస్తేపి సద్భావాదిచ్ఛాతో వ్యతిరిచ్యతే సుఖ సాధనతోపాధేర్ అన్నపానాదయ ప్రియా. ప్రాప్తే లభించిన దానిలో, నష్టేపి నశించిన దానిలో, సద్భావాత్ ఉండటం వల్ల, ఇచ్ఛాత కోరిక కంటే, వ్యతిరిచ్యతే వేరైంది అవు. సుఖ సాధనోపాధే సుఖ సాధనం అనేటువంటి ధర్మం వల్ల, అన్నపానాదయ అన్నం నీరు తాగివన్న అనే మొదలైన వాటి మీద ప్రియా అభిమతాలవుతాయి. దొరికిన దాని మీద, నశించిన దాని మీద కోరిక ఉండదు. అలాగే ప్రీతి అంటే రెంటి యందు ఉండదు. కనుక ప్రీతి ఇచ్ఛ కంటే వ్యతిరిక్తమై, ఆత్మప్రీతి అన్నాదుల వంటిది అంటావా, అలా అనకూడదు. అన్నపానాదు సుఖ సాధనాలు అవటానికే ప్రేమాస్పదం. ఆత్మానుకూల్యా అన్నాది సమశ్చేదమునాత్రక అనుకూల ఇతవ్యస్యాన్నైకస్మిత్ కర్మకర్తృత. ఆత్మ అనుకూల్యాత్ ఉపకరించటం వల్ల అన్నాది సమచ్ఛేద్ అన్నాదులతో సమానం అనుకుంటావా? అమున ఈ ఆత్మచేత్
కహ ఎవడు అనుకూలయితవ్య అనుకూలింప చేయతగినవాడు స్యాత్ అవుతాడు. క్వశ్చన్ మార్క్. ఏకస్మిన్ ఆ ఒక్క ఆత్మ మీదనే కర్మకర్తృత్వ కర్మత్వం కర్తృత్వం అనేది నా లేదు. ఆత్మ అన్నాదులలాగానే అనుకూలం కనుక ప్రేమింపబడుతోంది అని అంటావా నువ్వు? అది కాదయ్యా. అనుకూలుడు అంటే ఉపకరించేవాడు, ఉపయోగపడాలి. ఆత్మ అన్నిటి వల్ల ఉపకారం పొందేది కాని మరొక దానికి ఉపకరించేది కాదు. ఆత్మ అన్నిటి వల్ల అదే ఉపకారం పొందుతుంది కానీ ఇంకొకళ్ళకి ఉపకరించేది కాదు. ఉపకారం అనే క్రియకు ఒకే ఆత్మ కర్త కర్మ కాదు. ఎంతటి వాడైనా తన భుజం మీద తానెక్కి కూర్చోలేడు కదా. సుఖే వైషయికే ప్రీతిమాత్మమాత్మాత్వతి ప్రియ సుఖే వ్యభిచరత్యేషానాత్మని వ్యభిచారిణి. విషయికే విషయాల వలన కలిగే సుఖే సుఖంలో ప్రీతి మాత్రం భవతి కలుగుతుంది. ఆత్మ తు ఆత్మ అయితే అతి ప్రియ పరమ ప్రేమాస్పదుడు. సుఖే సుఖంలో ఏషా ఈ ప్రీతి వ్యభిచరతి మారిపోదు. ఆత్మలో ఏషా ఈ ప్రీతి నవ్యభిచరతి మార్పు పొంద. విషయంలో పుట్టినటువంటి సుఖంలో ప్రీతి మాత్రమే ఉంటుంది కానీ నిరతిశయమైన ప్రియం అనేటువంటిది ఉండదు. ప్రత్యేగాత్మ నిరతిశయ ప్రీతి విషయుడు అవటం చేత సుఖంలాగానే భోక్తకు శేషత్వాన్ని పొంద. విషయ సుఖంలో గల ప్రీతి మరొక విషయ సుఖాన్ని మారుతుంది. అందువల్ల అది విషయ సుఖములో ప్రీతి మాత్రమే ఉంటుంది. ప్రత్యేగాత్మ మీద గల ప్రీతి ఇతర విషయ సుఖ అపేక్ష ఏది లేనిది కనుక అది నిరతిశయం అయింది. ఏకం త్యక్త్వాన్యదా దత్తే సుఖం వైషయికం సదా ఆత్మా త్యాజ్యో నాచాదేయః స్వస్తస్మిన్ వ్యభిచరేత్ కథం. వైషయికం విషయ సంబంధమైన సుఖము సదా ఎప్పుడు ఏకం ఒకదాని త్యక్త్వా వదిలిపెట్టి అన్యత్ మరొకదాని ఆదత్తే గ్రహిస్తూ ఆత్మ త్యాజ్యా వదలదగింది న కాదు. ఆదేయశ్చ గ్రహింపతగింది కూడా న కాదు. తస్మిన్ ఆ ఆత్మలో సుఖం కలిగే సుఖం కథం ఏ విధంగా వ్యభిచరేత్ వదిలిపోతుందయ్యా అది ప్రశ్న. విషయ సుఖం ఒకదాన్ని అనుభవిస్తుంటే అంతకంటే అధిక సుఖం లభిస్తే మొదటి దాని మీద ప్రేమ తగ్గిపోతుంది. ఆత్మ విడవబడింది కాదు, గ్రహింపతగింది కూడా కాదు. ఆత్మ సిద్ధ వస్తువు అవ్వటం చేత దాని స్వరూపమేమి మారు. అది విడిచేది కాదు, గ్రహింపబడు కాదు. హానాదాన విహీనేస్మిన్ ఉపేక్షా చేతృణాదివత్ ఉపేక్షితు స్వరూపత్వాన్నోపేక్షత్వం నిజాత్మనః. హానాదాన విహీనే విడిచిపెట్టడం, గ్రహించడం అంటే తీసుకోవడం లేని అస్మిన్ అలాంటి ఆత్మలో తృణాదివత్ గడ్డిపోత మొదలైన వాటిలాగానే ఉపేక్షా చేత్ ఉపేక్షించటం కలుగుతోంది అని నువ్వంటే ఉపేక్షితు ఉపేక్షించేవాడికంటే లైట్ తీసుకునేవాడి స్వరూపత్వాత్ స్వరూపరూపమై ఉండటం వల్ల నిజాత్మన
తన ఆత్మ ఉపేక్షత్వం ఉపేక్షింప తగింది అవటం అంటే సంభవి ఆత్మ వదిలిపెట్టడానికి గ్రహించటానికి అనర్హమైంది అన్నావు కదా, మన్ని ప్రశ్నిస్తా. అలా అంటే ఉదాసీనాలైన గడ్డి పోచలలాగా దాన్ని వదిలిపెట్టేచ్చుగా, ఉపేక్షించచ్చుగా, అంటే లెక్క పెట్టుకోకక్కర్లేదుగా, దాని గురించి లైట్ తీసుకోవచ్చుగా. అలాది కాదు. ఆత్మను ఎవ్వడు ఉపేక్షిస్తాడు వాడికి ఆత్మస్వరూపం అవటం చేత దాని మీదనే అపేక్ష కలిగి ఉండటానికి వీలు లేదు. తన స్వరూపాన్ని ఉపేక్షించేవాడు లోకంలో ఉంటాడా? ఉండడు. రాగ క్రోధాధిభూతానం ముమూర్షా వీక్షతే క్వచిత్ తతో ద్వేషాద్భవేత్యాజ్య ఆత్మేతి యది తన్నహి. క్వచిత్ ఒకానొక రాగ క్రోధాధిభూతాన కామక్రోధాల వశీకృతులైన వాళ్ళకి ముమూర్ష చనిపోవటంలో ఇచ్ఛ కోరిక వీక్షతే కనపడుతో తత అందువల్ల ద్వేషాత్ ద్వేషం వల్ల ఆత్మ ఛాద్య అంటే ఛేదింపదగింది, వదిలిపెట్టదగి భవేదితి అవుతుందని ఉచ్యతే చెప్పావా తన్నిహి అది కూడా సరిపోదయ్యా. కామక్రోధాదుల చేత ప్రేరితులై కొందరు ఒకానొకప్పుడు మరణాన్ని కోరుతారు కనుక తేలు మొదలైన వాటిలాగా ప్రత్యేగాత్మ చేయింపదగింది అంటావేమో, అది కుదరదు, సరిక. శక్తుం యోగస్య దేహస్య ఆత్మానా శక్తురేవ స నశ్యక్తయసి నశ్యక్తయస్తి సద్వేష స్వాధ్యే ద్వేషే తు కాంక్షతి. త్యక్తుం యోగస్య దేహస్య నాత్మతా త్యక్తురేవ స సత్యక్త యస్తి సద్వేషస్త్యాజ్యే ద్వేషే తు కాంక్షతి. త్యక్తుం వదిలిపెట్టడానికి, పరిత్యజించటానికి, యోగస్య తగిన, దేహస్య దేహాన్ని శరీరాన్ని, ఆత్మత్వం నా లేద్ సా ఆ ఆత్మత్వం శక్తురేవ వదిలిపెట్టేది వాడికే. ఎవడు వదిలిపెట్టాడే వాడికే అస్తి శక్తరి చరించేవాడి సహా ద్వేష అలాంటి ద్వేషం నాస్తిలే. ఛాద్యే పరిచరింపదగిన దేహంలో, వదిలిపెట్టాల్సిన దేహం మీద ద్వేషేతు ద్వేషం ఉంటే కాంక్షతి నష్టమే. కాక్షతి నష్టం ఏముంది అన్నది. ఛేదింపదగిన దేహానికి ఆత్మత్వం లేదు, వదిలిపెట్టాల్సిన దేహానికి ఆత్మత్వం లేదు కనుక దాన్ని వదిలిపెట్ట. దేహాన్ని ఆత్మ త్యజించేదే కాని త్యజింపబడేది ఆత్మ త్యజించేదే, అది వదిలిపెడుతుంది కానీ మనం దాన్ని వదిలిపెట్టడానికి వీళ్ళే. శరీరం త్యాజ్యమైతే ఆత్మకేమైనా నష్టం ఉందా అంటే లేదు అన్నది. ఆత్మార్థత్వేన సర్వస్య ప్రీతిశ్చాత్మా హ్యతి ప్రియ సిద్ధో యథా పుత్రమిత్రాత్ పుత్రః ప్రియతరస్తథా. మిత్రాత్ స్నేహితుడి కంటే పుత్రః కొడుకు యథా ఏ విధంగా ప్రియతరః ఎక్కువ ప్రేమ పాత్రుడు తథా అదే ప్రకారం సర్వస్య భర్తృ భార్యాది సర్వభోగ్య ప్రపంచంలో ఆత్మార్థత్వే
ఆత్మ కొరకై ఉండటం చేత్ ప్రీతేశ్చ ప్రీతి కలదవటం చేత్ ఆత్మ అంటే భోక్త అయిన తాన్ అతి ప్రియ నిరతిశయ ప్రీతి విషయుడవుతా అని సిద్ధ లోకంలో ప్రసిద్ధ. స్నేహితుడి కంటే పుత్రుడి మీద ప్రేమ ఎక్కువ. అలాగే తనకు ఉపయోగపడే సర్వ పదార్థాల మీద ప్రేమ కంటే తనపై ప్రేమ ఎవరికి వాడికి ఎక్కువ. మానభూవమహం కింటు భూయాసం సర్వదేచ్ఛసౌ ఆసీ సర్వస్య దృష్టే ప్రత్యక్షా ప్రీతిరాత్మని. అహం నేను మానభూవ లేనివాడను కాను, అంటే నాకెప్పటికీ నాశనం లేకపోవటం అని. కింటు ఇంకా ఏమిటంటే సర్వదా ఎప్పుడు భూయానం ఉండేవాడినవుతా, నేనెప్పుడు ఉండాలి స్థిరంగా. ఇది అని ఆశీహి కోరిక సర్వస్య సర్వమానవుల మానవులలో దృష్టా చూడబడి. ఇది ఈ కారణం వల్ల ఆత్మని ఆత్మయన్ ప్రీతి ప్రేమ ప్రత్యక్ష అనుభవ సిద్ధం. నేను ఉండకపోవద్దు, ఏది ఎలా అయినా నేనెప్పుడు ఉండాలి అని ప్రతి ప్రాణి కోరుకోడు. కనుక నేను అని ఈ చెప్పబడే ఆత్మలోని అధిక ప్రేమ ప్రత్యక్షమవుతోంది. ఇత్యాదిభి స్త్రీభి ప్రీతౌ సిద్ధాయామేవమాత్మని పుత్ర భార్యాదిశేషత్వం ఆత్మానః కైశ్చిదీరితం. ఇత్యాదిభి ఈ మొదలైన త్రిభి శృతియుక్త అనుభవాలు మూడింటి చేత ఏవం ఈ విధంగా ఆత్మని ఆత్మయన్ ప్రీతౌ ప్రేమ సిద్ధాయాం సిద్ధింపగా కైశ్చిత్ కొందరి చేత్ ఆత్మనః ఆత్మ పుత్ర భార్యాదిశేషత్వం పుత్రుడు భార్య మొదలైన వాళ్ళకి శేషమవడం అంటే ఉపకరణం అవడం ఈ రీతం చెప్పబడి. శృతి వేదం శృతియుక్త అనుభవం చేత వేదంలో చెప్పబడిన అనుభవం చేత ఈ విధంగా ఆత్మే పరమ ప్రేమాస్పదమని తేలింది. ఈ అంశం తెలియక కొందరు భార్యాదులే పరమ ప్రేమాస్పదులని పొరపాటు పడి చెప్పారు. వాళ్ళు పుత్ర భార్యాదులకు ఆత్మ ఉపకరణమవటం పొరపాటు. ఆత్మ పుత్ర భార్యాదుల కన్నా ప్రేమాస్పదం అని తెలుసుకోవాలి. ఏతద్వివక్షయా పుత్రే ముఖ్యాత్మత్వం శృతిరితిం ఆత్మా వై పుత్రనామేతి తచ్చ ఉపనిషది దుస్ఫుటం. ఏతత్ వివక్షయా ఇలాంటి అర్థాన్ని చెప్పాలనే కోరిక వలన పుత్రే పుత్రులియన్ ముఖ్యాత్మత్వం ఆత్మా వై పుత్రనామేతి ఆత్మా వై పుత్రనామా అనే శృతిరీతం శృతిచే చెప్పబడి తత్స అది కూడా ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పబడి. ఆత్మా వై పుత్రనామాసి అని వేదం పుత్రుడే ఆత్మ అని చెప్పి ఈ అర్థమే ఐతిరేయ స్మృతిలో కూడా నిరూపించబడి. సోప్యాయమాత్మా పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే అధాన్యేతర ఆత్మాయం కృతకృత్యః ప్రమీయతే. అస్య ఈ పురుషుడి సోయమాత్మ ఈ పుత్ర రూపాత్మ పుణ్యేభ్యః కర్మభ్యః పుణ్యకర్మల కోసం ప్రతిధీయతే
ప్రతినిధిగా ఉంచబడుతుంది. ఆ తర్వాత ఈ తండ్రి యొక్క ఇతరగా మరొక అయం ఆత్మ, ఈ ఆత్మ కృతకృత్యుడై ప్రమీయతే చచ్చిపోతాడు. మనుష్యుడికి తాను తన పుత్రుడు ఇద్దరు ఆత్మలే. దీనిలో పుత్రరూపుడైన ఆత్మను పుణ్యకర్మలు చెయ్యటానికి భూలోకంలో తాను కృతకృత్యుడై తండ్రి యొక్క దేహం మరణిస్తుంది కనుక అని ఐతరేయ ఉపనిషత్తులో చెప్ప. దీన్ని బట్టి మరణించేటువంటి తండ్రి కంటే జీవించి ఉండే పుత్రుడు ముఖ్య ఆత్మ అని తేలుతోందని పూర్వపక్షి ఒక పాయింట్ లాగారు. దానికి చెప్పాలి సమాధానం. సత్యస్యాత్మని లోకోస్తి మా పుత్ర స్యాత ఏవహి అనుశిష్టం పుత్రమేవ లోక్యా మాహుర్ మనీషిణః. అతయేవ కనుకనే పుత్రుడికి ముఖ్యాత్మకం కలగటం చేత ఆత్మని తండ్రి అయిన తాను సత్యసి ఉన్నా అపుత్రస్య పుత్రుడు లేని వాడి లోక పరలోకం నాస్తి. ఈ అర్థం పురాణ ప్రసిద్ధ. మనీషిణః విద్వాంసులున్నారే అనుశిష్టం శిక్షితుడైన పుత్రమేవ పుత్రుణ్ణి లోక్యం పరమలోక సాధనంగా ఆహుహు చెప్పారు. తాను ఉండిన కుమారుడు లేకపోతే పరలోకం లేదని వేదం చెబుతుంది. తానున్న కుమారుడు లేకపోతే పరలోకం లేదు. ఇంకొక శృతి సుశిక్షితుడైన కొడుకు పరలోకానికి సాధనమని చెప్పేది కనుక దీన్ని బట్టి పరలోక సాధనమైన పుత్రుడే తనకంటే ముఖ్యుడని పూర్వపక్షి ఒక వాదం చేశారు. మనుష్యలోకో జయ్యస్యాత్ పుత్రేణైవేతరేణయో ముమూఢు మంత్రయేత్ పుత్రం త్వం బ్రహ్మేత్యాది మంత్రకై. దానికి సమాధానం చెప్తారు. మనుష్యలోకం పుత్రేణైవ కుమారుడి చేతని జయింపశక్యం స్యాత్ అవుతోంది. ఇతరేణ మరొక దానిచే నా స్యాత్ జయింప అలవి కానిది. ముమూర్హు మరణింప తలచినవాడు పుత్రుడు త్వం నువ్వు బ్రహ్మమౌ ఇత్యాది మంత్రకై ఈ మొదలైన మంత్రాల చేత మంత్రయేత్ అభిమంత్రించాలి. మనుష్యలోకాన్ని పుత్రుని చేతనే జయించాలి. అన్య సాధనం చేత జయించడం సాధ్యం కాదు. మరణించేటప్పుడు త్వం బ్రహ్మ నువ్వు బ్రహ్మం అనే మంత్రాన్ని చెబుతూ పుత్రుని అభిమంత్రిస్తారు. అలా మంత్రించాలి. ఇత్యాది శృతయ ప్రాహు పుత్ర భార్యాదిశేషతాం లౌకిక అభిపుత్రస్య ప్రాధాన్యమనుమన్వతే. ఇత్యాది శృతయ ఇందాక చెప్పినటువంటి వేద శృతులు పుత్ర భార్యాదిశేషత పుత్ర భార్యాదుల శేషత్వం అంటే మిగిలిపోవట ప్రాహువు చెబుతున్నాయి. లౌకికా పామరుడు పుత్రస్య పుత్రుడికి ప్రాధాన్యం ముఖ్యత్వాన్ని అనుమన్వతే చెబుతారు. శృతులు పామరులు పుత్ర భార్యాదులకు తాము ఉపకరణమే అని చెబుతారు. ఇది పూర్వపక్షి వాడు చెప్పిన స్వస్మిన్ ఋతేపి పుత్రాదిర్జీవే ద్విత్వాదినా యథ తథైవ యత్నం కురుతే ముఖ్యాః పుత్రాదయస్తతః. స్వస్మిన్
తాను మృతేపి చచ్చిపోయిన పుత్ర భార్యాదికం విత్తాదిన ధనం క్షేత్రం మొదలైన వాటి యథా ఏ ప్రకారం జీవం చేస్తాడు తథైవ అదే ప్రకారం ప్రయత్నాన్ని కురితే చేస్తాడు. తతః ఆ కారణం వల్ల పుత్రాదయ పుత్రుడు మొదలైన వాళ్ళు ముఖ్యాక ప్రధానులు అవుతున్నారు. తాను మరణించిన పుత్ర భార్యాదులు సుఖంగా జీవించటానికి తన జీవితం అంతా అర్పిస్తున్నాడు, ప్రయత్నిస్తాడు. కనుక పుత్ర భార్యాదులే ముఖ్యమని చెప్పచ్చు. బాఢమేతావతానాత్మా శేషో భవతి కస్యచిత్ గౌణమిథ్యా ముఖ్యభేదైర్ ఆత్మాయో భవతి త్రిధా. బాఢం సరి ఏతావత ఇంత మాత్రం చేత్ ఆత్మ కస్యచిత్ దేనికి శేషం ఉపకరణం నా భవతి క. అయం ఆత్మ ఈ ఆత్మ గౌణ మిథ్యా ముఖ్యభూతై గౌణాత్మ అని మిథ్యాత్మ అని ముఖ్యాత్మ అని భేదాల చేత త్రిధా మూడు విధాలుగా కలది భవతి అవుతుంది. మంచిదయ్యా, బానే ఉంది. నువ్వు శృతి యొక్క అర్థం చేత లోక అనుభవం చేత ఆత్మ అవ్యయానికి అంగం అన్నావు. అది కాదబ్బాయి. ఆత్మ ఒకటి గౌణాత్మ అని, రెండు మిథ్యాత్మ అని, మూడు ముఖ్యాత్మ అని మూడు రకాలుగా చెప్పాలి. దేవదత్తస్తు సింహోయం ఇచ్చైక్యం గౌణమేతయో భేదస్య భావసమాత్ పుత్రాదేరాత్మతా తథా భేదస్య భాసమానత్వాత్ పుత్రాదేరాత్మతా తథా. అయం దేవదత్త, ఈ దేవదత్తుడు ఎవడో కోని తీసుకప్పేరు. అయితే సింహ ఇది సింహమనే వ్యవహారంలో ఏతయో ఈ దేవదత్త సింహాలకు భేదస్య భేదం భాసమానత్వాత్ స్ఫురించటం వల్ల ఐక్యం ఆరింటికి గల ఏకత్వం గౌణ ఔపచారికమవు. తథా ఆ ప్రకారం పుత్రాదేహ పుత్రుడు మొదలైన వాడి ఆత్మత్వం గౌణం అవుతుంది. దేవదత్తుడు సింహం అన్నప్పుడు సింహం వంటి వాడనే అర్థం కాని సింహాన్ని అతడు ఒకడే అనే అర్థం కా. సింహం లాంటి వాడంతే. అలాగే నా కుమారుడు నేను అనటంలో కుమారుడు తాను ఒక్కటే అని అర్థం కాదు. లాభ నష్టాలలో పుత్రాదుడు తనంత బాధ్యుతులే అని మాత్రం అర్థం. భేదోస్తి పంచకోశేషు సాక్షిణో నతు భాష్యసౌ మిథ్యాత్మతాతః కోశానాం స్థానో స్థోరాత్మతా యథా. పంచకోశేషు అన్నమయాది కోశాలలో సాక్షిణః సాక్షి అయిన ఆత్మ భేదం అస్తి కల్. అసౌ ఈ భేదం నతు భాతి ప్రకాశించదు. అతః ఈ కారణం వల్ల స్థానో మూడున చోరాత్మత యథా చోరాత్మకత్వం లాగా కోశాన పంచకోశాల మిథ్యాత్మత్వం తథా అలాంటిది. అన్నమయాది పంచకోశాలలో తత్ సాక్షి అయినటువంటి కూటస్థుడికి భేదం ఉంది. అయినా అది తెలియటం లేదు కనుక పొలంలో పాతిన ముద్దు
దొంగ కాకపోయిన దొంగని భ్రమించినట్టు. పంచకోశాలు ఆత్మ కాకపోయిన అది ఆత్మ అని భ్రమిస్తారు. ఇది మిథ్యాత్మ అంటారు. ఇందాక గౌణాత్మ చెప్పారు, ఇప్పుడు మిథ్య. నభాతి భేదో నాప్యస్తి సాక్షిణో ప్రతియోగినః సర్వాంతరత్వాత్ తస్యైవ ముఖ్యమాత్మత్వమిష్యతే. అప్రతియోగినః తనతో సమానమైన మరొక సత్య వస్తువు లేని సాక్షిణః అంటే ఆత్మ భేద భేదం నభాతి ప్రకాశించటం లేదు, నా వ్యాప్తి లేనే లేదు. సర్వాంతరత్వాత్ అన్నిటిలోకి లోనిదవటం వల్ల తస్యైవ ఆ సాక్షికే ముఖ్యమైన ఆత్మత్వం ఇష్యతే అంగీకరింపబడుతుంది. సాక్షి చైతన్యం తనకంటే వేరైన సత్య పదార్థం లేదు అని తెలుసుకొని దేనికంటే వేరు కాదు అంటే దేనికంటే కూడా అది వేరు కాదు సాక్షి చైతన్యం. అందువల్ల అది ఆ సాక్షి చైతన్యం ఎక్కడా కలప, అన్నిటికీ అంతరాత్మ కనుక దాన్ని ముఖ్యాత్మ అంట. కనుక గౌణాత్మ మిథ్యాత్మ ముఖ్యాత్మ. సచ్చేవం వ్యవహారేషు యేషు యస్యాత్మతోచిత తేషు తస్యైవ శేషత్వం సర్వస్యాన్యస్య శేషత. ఏవం ఇది సతి ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా వ్యవహారేషు ఏ పనిలో కానీ వ్యవహారంలో కానీ యస్య ఏ పుత్రాదికం ఆత్మతా ముఖ్యాత్మత్వం ఉచితం తగి ఉందో తేషు ఆ వ్యవహారాలు తస్యైవ ఆ పుత్రాదికాలకే శేషత్వం ప్రాధాన్యం భవతి అవుతోంది. అన్యస్య ఇతరాలై సర్వస్య సకలాని శేషత అప్రాధాన్యమవుతోంది, అక్కడ ప్రాధాన్యం. ఇలా ఆత్మ మూడు విధాలు కలుగుతుండగా ఏ లౌకిక వైదిక లక్షణాలు కల పాలన పోషణ బ్రహ్మత్వ అనుసంధానాది వ్యవహార విశేషాలలో ఏ పుత్రాదికాల్లో అయినా దేహాదికానికైన సాక్షికైన ముఖ్య ఆత్మత్వం కలిగి ఉంటుందో అలాంటి వ్యవహారాలలో ఆ పుత్రాదికాలకైన దేహాదికాలకైన సాక్షికైన ముఖ్యాత్మత్వం దానికంటే ఇతరమై అన్నిటికీ అముఖ్యత్వం చెప్పాలి. ముమూర్షోర్ గృహరక్షాదౌ గౌణాత్మైవోపయుజ్యతే స న ముఖ్యాత్మాన మిథ్యాత్మా పుత్రశేషి భవత్యతః. ముమూర్షో చావటానికి సిద్ధమైన గృహరక్షాదౌ ఇల్లు కాపాడటం మొదలైన పనులలో గౌణ ఆత్మ అయిన పుత్రుడే ఉపయుజ్యతి ఉపయోగపడ. ముఖ్యాత్మ అయిన సాక్షి చైతన్యం నా ఉపయుజ్యతే ఉపయోగింప. మిథ్యాత్మ అయిన శరీరం నా ఉపకరింప. అతః ఈ కారణం వల్ల పుత్ర గౌణాత్మ అయిన పుత్రుడు శేషి ప్రధానుడు భవతి అవుతున్నారు. సరిపోయేవాడు తన కుటుంబ వ్యవహారాలను నెరవేర్చుకోవటానికి కొడుకునే కోరుకుంటాడు. ఆ పనికి
త్వరగా నశింపపోయే శరీరం కాని నిర్వికారమైన ముఖ్యాత్మ కాని ఉపయోగపడ. అందుచేత గౌణాత్మ అయిన పుత్రుడే అప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ వాడికే ముఖ్యం. అధ్యేతా వగ్నిరిత్యత్ర సన్నప్యగ్నిర్న గృహ్యతే అయోగ్యత్వేన యోగ్యత్వాత్ వటురేవాత్ర గృహ్యతే. వగ్ని అగ్ని, అధ్యేతే అధ్యయనం చేసేది అనే అత్ర ఈ ప్రయోగంలో అగ్ని అగ్ని సన్నపి సమీపములో ఉండిన అయోగ్యత్వే యోగ్యత్వం లేకపోవటం చేత నగృహ్యతే గ్రహింపబడత్. అత్ర ఈ ప్రయోగంలో వటురేవ వటుడే యోగ్యత్వాత్ అధ్యయనం చేయట యోగ్యుడవటం చేత గృహ్యతే అగ్ని శబ్దం వల్ల గ్రహింపబడు. ఈ చదువుకోవనేటువంటి వటువు బ్రహ్మచారి అగ్ని అని ఎవడైనా అంటే అగ్నితో సమానుడైన వటువునే గ్రహించా కానీ వాడి అగ్ని అనుకోకూడదు. అగ్నికి అధ్యయనం చేసేటువంటి సామర్థ్యం ఉందా లేదు, కనుక దాన్ని కుదుసుకో. అలాగే గృహరక్షణాది వ్యాపారాలలో మరణానికి సంసిద్ధుడయ్యే తాను ఉపయోగపడుతాడు కనుక గౌణాత్మ అనే పుత్రుడినే స్వీకరించుకో. కృశోహం పుష్టిమాస్యామీత్యాదౌ దేహాత్మతోచిత సపుత్రం వినియుంక్తేత్ర పుష్టిహేత్వన్న భక్షణే. అహం నేను కృశగా చిక్కిపోయి ఉన్న పుష్టిం బలాన్ని ఆప్స్యామి పొందగల ఇచ్చాదు. ఈ విషయాలలో దేహాత్మత మిథ్యాభూతమైన దేహాత్మయే ఉచితం గ్రహింపదగి. అత్ర ఈ పుష్టి బలం హేత్వన్న భక్షణే బలానికి కారణమైన అన్నం తినటంలో పుత్రం కుమారుడు న వినియుక్తే ఉపయోగపడడు. నేను నాకు బలం కావాలి అని అనుకున్నప్పుడు పుష్టిహేతువైన అన్నభక్షణానికి తగిన మిథ్యాత్మభూతమైన శరీరాన్నే ఉపయోగిస్తా. గౌణాత్మ అయిన కొడుకుని ఉపయోగించి తనకు బలం రావాలంటే తాను తినాలి, కొడుకు తింటే. కనుక ఆ పనికి అతడు అనర్హుడు. ఇలాంటి చోట మిథ్యాత్మ అయిన శరీరం గౌణాత్మ అయిన పుత్రుడి కంటే ముఖ్యమైంది. తపసా స్వర్గమేష్యామీత్యాదౌ కర్తాత్మతోచిత అనపేక్ష వపుర్భోగం చరేత్కృచ్ఛ్రాదికం తతః. తపసా తపస్సు చేత స్వర్గాన్ని ఏష్యామి పొందగల ఇత్యాదౌ ఇలాంటి మొదలైన వ్యవహారాలలో యతః ఏ కారణం వల్ల వపుర్భోగ శరీర భోగాన్ని అనపేక్ష కోరకుండా కృచ్ఛ్రాధిక కృచ్ఛాచాంద్రాయణాది వ్రతాలను చరేత్ చేస్తాడు. తతః ఆ కారణం వల్ల కర్తాత్మత మిథ్యాభూతమైన కర్తాత్మకత్వం ఉచిత తగింది. నేను తపస్సు చేసి స్వర్గాన్ని పొందుతా అని అనుకున్నవాడు శరీర భోగాలను త్యజించి ఉపవాసాలు చేస్తాడు. ఈ పనికి మిథ్యాత్మ అయిన స్థూల శరీరం పనికే రాదు. అందువల్ల అలాంటి కర్తాత్మయే ఆ వ్యవహారంలో ప్రధానం అవుతుంది. కర్త చేసే ఆత్మ. మోక్షేహమిత్యత్ర యుక్తం చిదాత్మత్వం తదా పుమాన్
తద్వేత్తి గురుశాస్త్రాభ్యాం నతు కించిచ్చికీర్షతి. అహం నేను మోక్షే ముక్తుడవుతాను ఇత్యేత్ర ఇలాంటి వ్యవహారంలో చిదాత్మత్వం చైతన్యాత్మకత్వం యుక్తం తగింది. తదా ఆ సమయంలో పుమాన్ మనిషి గురుశాస్త్రాభ్యాం గురువు చేత శాస్త్రం చేత తత్ ఆ చిదాత్మకత్వాన్ని వేత్తి తెలుసుకొంట కించిత్ ఇంచుక కొద్దిగా నచికేసతి చేయటానికి అనుకో. నేను ముక్తున్నవుతాను అని వ్యవహరించేటప్పుడు మిథ్యాత్మ అయిన దేహం మోక్షానికి అర్హం కాదు. గౌణాత్మ అయిన పుత్రుడు కూడా అర్హుడు కాదు. చిద్రూపమైన తన స్వరూపమే అర్హం కనుక ఈ వ్యవహారంలో అదే ముఖ్యం. విప్రక్షత్రాదయో యద్వత్ బృహస్పతి సవాదిషు వ్యవస్థితాస్తథా గౌణ మిథ్యాముఖ్య యథోచితం. విప్రక్షత్రాదయ బ్రాహ్మణ క్షత్రియుడు మొదలైన వాడు బృహస్పతిన వాదిషు బృహస్పతి సవన అంటే యజ్ఞం మొదలైన క్రతువులలో యథా ఏ విధంగా వ్యవస్థిత నియమింపబడి ఉంటారు తథా అదే విధంగా యథోచిత తగిన పద్ధతిలో గౌణ మిథ్యాముఖ్య ఆత్మలు వ్యవస్థితాః నియమింపబడి బృహస్పతి యజ్ఞం అనే సవనమంట అనే క్రతువులో బ్రాహ్మణుడే ముఖ్యుడు, రాజసూయంలో క్షత్రియుడే ముఖ్యుడు, స్థోమానికి వైశ్యుడే అర్హుడు. అలాగే గృహరక్షణానికి గౌణాత్మ అయిన పుత్రుడు, పుష్టికి మిథ్యాత్మ అయిన శరీరం, ముక్తికి చిద్రూపాత్మ అయిన చిద్రూపాత్మ ముఖ్యులు. తత్రోచితే ప్రీతి ఆత్మస్నేవాతిశాయిని అనాత్మని తు తచ్చేషే ప్రీతిరత్న్యత్ర నో భయం. తత్ర అక్కడక్కడ ఉచితం తగిన ఆత్మన్యేవ ఆత్మలోనే అతిశాయిని అధికమైన ప్రీతి ప్రేమ అస్తి కల. తచ్చేషే అలాంటి ఆత్మకు పరికరమైన అనాత్మనితు అనాత్మ అయితే ప్రీతి ప్రేమమత్ అన్యత్ర ఇతర స్థలాలలో ఉభయాన్ని నాలే. ఏ వ్యవహారంలో ఏ ఆత్మయో దాని మీద అధిక ప్రీతి ఉంది, దాని ఉపకరణంలో ప్రీతి మాత్రమే ఉంది. తక్కిన వాటి మీద ప్రీతి కాని పరమ ప్రీతి కాని ఉంది. ఉపేక్షం ద్వేష్యమిచ్చన్యద్వేధా మార్గ తృణాదిక ఉపేక్షం వ్యాఘ్రసర్పాది ద్వేష్యమేవం చతుర్విధం అన్యత్ ఇతర పదార్థం ఉపేక్ష అనేది ద్వేష్యమని రెండు విధాలు. మార్గతృణాదిక దారిలో గడ్డి పొరక మొదలైన ఉపేక్ష అని చెప్ప. వ్యాఘ్ర సర్పాది పెద్ద పులి పాము మొదలైనవి ద్వేష్యం అని చెప్ప. ఏవం ఈ విధంగా పదార్థం చతుర్విధగా 4 రకాలుగా ముఖ్య అముఖ్యాత్మల కంటే అన్య శబ్దం చేత చెప్పబడే వస్తువు ఉపేక్షం ద్వేష్యం అని 2 రకాలు. మార్గంలో గడ్డిపోత మట్టిగడ్డ మొదలైనవి ఉపేక్షాలు, వాటి లెక్కేసుకోక. ఉపద్రవం కలిగించే సింహమో పులో నక్కో అలాంటివి ద్వేష. ఈ ప్రకారం లోకంలో
4 వస్తువులు ఉన్నాయి. ఆత్మాశేష ఉపేక్షంచ ద్వేష్యం చేతి చతుర్వపి న వ్యక్తి నియమః కింతు తత్తత్కార్యాత్ తథా తథా. ఆత్మాని, శేషః శేషమని, ఉపేక్షంచ ఉపేక్షమని, ద్వేష్యం చేతి ద్వేష్యమని, చతుర్వశి 4 వ్యక్తి నియమం నా లేదు. కింటు ఇంకా ఏమిటంటే తత్కార్యాత్ ఆయా పని వల్ల తథా తథా ఆయా విధంగా భవతి అవుత. ఆత్మ, శేషం, ఉపేక్షం, ద్వేష్యం అనే 4 ఇది శేషమే అని, ఇది ఉపేక్షమే అని మొదలైన ఇలాంటి నియమాలు లేవు. కార్యవశంలో ఒక్క వస్తువే అనేక భిన్నాలుగా కనపడు. స్వాద్వాగ్ర సమ్ముఖో ద్వేష్యో హ్యుపేక్షస్తు పరాన్ముఖ లాలనాదనుకూలశ్చేత్ ద్వినోదాయేతి శేషతాం. వ్యాఘ్రః పెద్ద పులి, సమ్ముఖః ఎదురుగా వస్తే, ద్వేష్యః ద్వేషింపతగి శాత్ అవుతుంది. పరాన్ముఖః పెడమొగం పెట్టిపోతే, ఉపేక్షః ఉపేక్షింప తగిన్ శాతం. లాలన మచ్చిక చేయటం వల్ల అనుకూలశ్చే అనుకూలమైతే, వినోదాయ వినోదం కోసం, శేషతాత్ శేషత్వాన్ని ఏతి పొందు. వ్యాఘ్రం తనకెదురుగా వస్తే దాన్ని ద్వేషించాలి. అదే తన్ను చూడక మరొక వైపు వెళ్ళిపోతే ఉపేక్ష అవుతుంది. అదే మచ్చికతో శేషంతో, మచ్చిక చేత శేషం అనుకూలంగా చేయబడితే అది వినోదం కోసం శేషము. వ్యక్తీనాం నియమో మాం భూలక్షణాత్తు వ్యవస్థిత. ఆనుకూల్యం ప్రాతికూల్యం ద్వయాభావశ్చ లక్షణం. వ్యక్తీనాం వ్యక్తులకు నియమః కట్టుబాటు, మా భూత్ లేకపోతే లేకపోతే, లక్షణాత్ లక్షణం వల్లనైతే, వ్యవస్థితః వ్యవస్థ అనేది, ఆనుకూల్యం అనుకూలత్వం, ప్రాతికూల్యం ప్రాతికూల్య వ్యతిరేకత, ద్వయాభావశ్చ రెండునూ లేకపోవడం లక్షణం లక్షణము. ఇది ద్వేషం, ఇది ఉపేక్ష. దీన్ని ద్వేషించాలి, దీన్ని ఉపేక్షించాలి అని వ్యక్తి నియమం లేకపోయినా, అనుకూలత్వం శేషత్వం లక్షణం, ప్రతికూలత్వం ద్వేషానికి లక్షణం. ఈ 2 లేకపోవడం ఉపేక్షానికి లక్షణం. మిగతా విషయాలు రేపు.